హాయ్ అన్న. హే సంజు, ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు, ఖాళీగా ఉన్నా అన్న. నీతో పాటు ఏమన్నా పని ఉంటే చేద్దామని. ఇది పట్టుకో, దా కూర్చో. చూడు తమ్ముడు, ఇది ఖాళీగా ఉంటే చేసే పని కాదు, ఇదొక కళ. ఈ కళను అందంగా చూపించడమే మా కళ. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎంత చదువుకున్నారో తెలుసా? ఇతను కెమెరామ్యాన్ రఘు ఆర్ఎన్ఆర్ బిఏ చేశారు. ఈయన లైట్ మ్యాన్ శ్రీనివాస్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేశారు. ఆయన మా రైటర్ సిద్ధు ఎంబీఏ కంప్లీట్ చేశారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్టు మినిమం డిగ్రీ చేశారు. ఇంకా నా సంగతి అంటావా? బీటెక్ చేసి ఇవన్నీ చేస్తున్నానంటే నాకేం గతిలేక కాదు, ఏం చేయాలో తోచక కాదు. ప్యాషన్, డైరెక్షన్ అంటే పిచ్చి. నాకు డబ్బులు వచ్చినా రాకపోయినా ఇది చేయాలి, ఇదే చేయాలని ఇందులోనే పేరు పరువు సంపాదించుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నువ్వే కాదు, బయట కూడా ఇంతే. ఒక్క నిమిషం, నీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. మ్యామ్ ఒకసారి ఫోన్ ఇవ్వరా? ఇది ఎలా ఉందో చూడండి. బాగుందా? ఒక్క నిమిషం అన్నా, ఒకసారి లైట్ పెట్టవా? ఇది ఎలా ఉంది? బాగుందన్న. చూసావా? వితౌట్ దట్ లైట్స్ దెర్ ఈజ్ నో పర్ఫెక్షన్ ఇన్ దట్ పిక్చర్. కానీ మనం ఆ లైట్ మ్యాన్ చూసి నవ్వుకుంటాం, ఇదేం కరమరా అనుకుంటాం. కానీ మాకు మాత్రం తెలుసు ఆ లైట్ మ్యాన్ విలువేంటో. మాకు మాత్రమే తెలుసు ఆ కెమెరామ్యాన్ టాలెంట్ ఏంటో. ఖాళీగా ఉంటే కాదు, నిజంగా రేపొద్దున నువ్వు ఇందులో ఫ్యూచర్ ఉంది అనుకుంటే ప్లీజ్ జాయిన్ విత్ అస్. సారీ అన్న, 2 డేస్లో ఆలోచించుకొని చెప్తాను. చూడు సంజు, నీ ఫ్యూచర్ 2 డేస్ కాదు, బాగా ఆలోచించుకొనిరా. సరేనా? ఆల్ ద బెస్ట్. అమ్మాయి ఎక్కడా? నాన్న, నేను క్లయింట్ దగ్గరికి డిజైన్స్ చూపించడానికి వచ్చాను, మళ్ళీ చేస్తాను. సిద్ధాంతి గారు ఫోటో పంపించారు పెళ్లి చూపుల కంట. ఒకసారి చూడమ్మా అది. సరే ఉండు. చూశాను. అబ్బాయి ఏదో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాడంట. పెళ్లికి పెద్దగా సెటిల్ అయినట్టుగా ఏం కనపడలేదు. సరే సరే, ఏదో పని అయితే చేస్తున్నారు కదా, నువ్వు మాట్లాడు, నేను మళ్ళీ చేస్తా. అయ్యో, ఎక్స్క్యూజ్ మీ, మే ఐ హెల్ప్ యూ? పర్లేదు. మీరేనా డిజైనర్? అటు సైడ్ వెళ్దారండి. అటు సైడ్ క్రౌడ్ ఎక్కువ ఉంది, ఇటు సైడ్ కూర్చున్నారండి. కూర్చోండి. వాటర్, 1 సెకండ్, వాటర్ తీసుకొస్తాను. హ్యావ్ ఇట్. ఎవరి అమ్మాయి ఎంత క్యూట్గా ఉంది? ఇక్కడ చూసినట్టుంది. నా డిజైన్స్ చూపించండి. నైస్. ఓకే, నైస్. చాలా బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్లీ నేను ఒక యాడ్ ప్లాన్ చేస్తున్నాను, దానికోసం ఒక్క నిమిషం. నా రిఫరెన్స్ వచ్చేసి ఈ బొమ్మ. ఇదే ప్యాటర్న్లో, ఇదే కలర్స్లో నాకు కొన్ని కాస్ట్యూమ్స్ కావాలి. మీరు డిజైన్ చేయగలరా? ఏంట్రా బాబు, చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. దాన్ని మీరు దాన్నే సేమ్ స్కెచ్ గీసి చూపించగలరా? కింద ప్లాంక్ మర్చిపోయాను. ఓ సారీ.
1 సెకండ్. హలో మావా నేనురా. అఖిల్. అవును, ఇంతకీ టైటిల్ సెట్ చేసావా? మన ఛానల్ బ్రాండింగ్ చేయాలి. టైటిలా? ఎంతవరకు వచ్చా పనులు? పనంతా స్టార్ట్ అయిపోయిందిరా, ఆల్మోస్ట్ డన్. కాకపోతే టైటిల్ ఒక్కటే ప్లాన్ చేస్తున్నా. ఈరోజు నీకు అప్డేట్ ఇచ్చేస్తా, ఓకేనా? అవునేంటి అలా ఉన్నావు? వాడు సంజయ్ ఏంట్రా ఖాళీగా ఉన్నానన్నా మీతో పాటు పని చేస్తాను అడుగుతున్నాడు. మనకంటే ప్యాషన్ రా, ఈ పని అంటే పిచ్చి. కాబట్టి మనల్ని ఎంతమంది తిట్టినా, టైంకి పనులు అవ్వలేదని మన మీద అరిచినా కానీ మనం భరిస్తాం. రాత్రి పగలు తేడా లేకుండా, తిండి తెప్పులు లేకుండా ఇంత దూరం వచ్చి కష్టపడుతున్నావురా. అవన్నీ వాడి వల్ల ఎక్కడవుతాయి చెప్పు. అందుకే ఇదంతా అవని పనని నచ్చజెప్పి పంపించేశా. ఓకేరా, బాయ్. ఏం గీస్తుంది? అంటే మీరు ఇందాక కాల్ మాట్లాడుతుంటే విన్నాను. మీరన్న దానికి టైటిల్ క్యామెల్ అయితే బాగా సెట్ అవుతుందని నా ఒపీనియన్. క్యామెలా? ఎందుకు? ఎందుకంటే క్యామెలే కదా, ఎంత దూరమైనా వెళ్తుంది, ఎంత బరువైనా మోస్తుంది, ఎలాంటి పరిస్థితుల్లో అయినా తగ్గదు. అందుకని మీకు ఇది బాగా సెట్ అవుతుందని నా ఫీలింగ్. వావ్, సూపర్. నాకు ఈ థాటే రాలేదు అసలు. చాలా బాగుంది, వండర్ఫుల్. ఇది ఇప్పుడు మా వాళ్ళతో చెప్పి ఇదే టైటిల్ని ఫిక్స్ చేయిస్తా. సూపర్. ఎక్స్క్యూజ్ మీ. హలో సార్, నేనండి పాటల రచయితని. సార్, మీరు లిరిక్ రైటర్ గారా? హాయ్ సార్. మీరేదో సందర్భం అది చెప్తే సిచ్యువేషన్ అంటే ఏం చెప్పాలి? అదేనండి, పాట ఎక్కడ రావాలి, ఎలా రావాలో చెప్తే. సార్, నా దగ్గర సిచ్యువేషన్ ఉంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక అమ్మాయి అబ్బాయి, వాళ్ళిద్దరికీ ఎలాంటి పరిచయం లేదు. కానీ అబ్బాయికి మాత్రం అమ్మాయిని ఎక్కడో చూసినట్టు, ఆ అమ్మాయితో ఇదివరకే పరిచయం ఉన్నట్టు. తనెప్పుడు అమ్మాయితో మాట్లాడలేదు, కానీ త్వరగా మాట్లాడని మనసు తొందర పెడుతుంది. అలాంటి సిచ్యువేషన్ నా దగ్గర ఒకటి ఉంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎదలో ఏదో మొదలయ్యే అలజడి, పరువపు పరికిణిలో మగువని చూసి హృదయం ఏదో తెలిపిన త్వరపడి, మదిలో మాటే మగువకు త్వరగా తెలపమని. ఇది సార్. చాలా బాగుందండి. ఇది రిఫరెన్స్ సార్, నాకు ఈ మోడ్యులేషన్లో కావాలి. ఓకే సార్, త్వరలోనే పాట రాసి ఇచ్చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇది మీ దగ్గర ఎంత టాలెంట్ పెట్టుకొని మీరెందుకు ఓన్ బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయలేదు? యాక్చువల్లీ నాకెవరి దగ్గర పని చేయాలని లేదు, నాకే ఏదైనా యూనిక్గా ప్లాన్ చేయాలని ఉంది. ఓకే, యాక్చువల్లీ ఐ హ్యావ్ ఏ థాట్ అండి. యునో పికాక్, నెమలి పింఛం రంగు అది అందరికీ సెట్ అవ్వదు. కేరళలో ఒక యూనిక్ ఫ్యాబ్రిక్ ఉందండి, చాలా రేర్గా యూజ్ చేస్తారు. ట్రెడిషనల్, వాళ్ళ ట్రెడిషన్ కూడా అదే. ఈ నెమలి పింఛం కలర్ని అండ్ ఆ ఫ్యాబ్రిక్ని మిక్స్ చేసి మీరెందుకు ఒక ప్యాటర్న్ని ట్రై చేయకూడదు? థ్యాంక్ యూ సో మచ్. నిజంగా విజువల్లో కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నా డ్రీమ్. ఖచ్చితంగా దీని మీద వర్క్ చేస్తాను. షూర్. మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ఎవడరా మళ్ళీ? 1 minute. డాడీ. ఎక్కడ సచ్చావురా? ఎందుకు డాడీ ఊరికే ఎన్నిసార్లు ఫోన్ చేస్తే ఎత్తవే? సరే చెప్పు.
నీకు ఒక పెళ్లి సంబంధం ఏడ్చింది, అమ్మాయి మాకు నచ్చింది, ఒకసారి ఫోటో పంపిస్తాను చూడు. ఇప్పుడు ఎందుకు డాడీ నన్ను పెళ్ళి పెళ్ళి అని? సరే ఆ ఫోటోలేవో పంపు, చూస్తాను. జస్ట్ సెకండ్. ఇదేంటి తన ఫోటో ఉంది? ఇది మీకు ముందే తెలుసా? మీరు ఎలా చెప్పాలని చూస్తున్నారు? నేను ఎప్పుడు చెప్దామని చూస్తున్నాను. మీకు ఓకేనా? నాన్నగారికి ఓకే చెప్పేస్తాను. కాఫీ